ఇతర భారతీయ భాష ఒకటి, ఇతర దేశ భాషలు ఒకటి, ఇంగ్లీష్ ఒకటి, వీటన్నిటినీ కూడాను నేర్పడం జరుగుతుంది. సంస్కృతంలో అనర్గళగా మాట్లాడే విధంగా అమరకోశము, అష్టాధ్యాయి, అదేవిధంగా ధాతు మంజరి మొదలైనవన్నీ కూడా ఇక్కడ నేర్పబడతాయి. పాటుగా మనకి ఈ రోజులో ప్రపంచవ్యాప్తంగా కావలసినటువంటి రోబోటిక్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, వెబ్సైట్ మేకింగ్, తర్వాత కెమెరా అండ్ వీడియో కెమెరా ఆన్ చేయటము, వాటి ద్వారా వీడియోస్ ఎలా తీయాలి, ఈ రోజుల్లో జరిగేటువంటి కార్యక్రమాలన్నిటికీ అవి ఆధారం కాబట్టి ప్రపంచం మొత్తానికి జరుగుతున్న కార్యక్రమాన్ని తెలియజేసేందుకు వాటన్నిటి యొక్క శిక్షణ కూడా ఇక్కడ విద్యార్థులకి, ఆడపిల్లలకి, మగపిల్లలకి కూడా కలిపి ఇవ్వబడుతుంది. ఇది ఇక్కడనే ఉండేటువంటి రెసిడెన్షియల్ అంటాం కదా, అలాంటి విద్యాలయం. ఇక్కడే అందరికీ భోజన వసతి ఉంటుంది. ఇక్కడ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా వచ్చి ఉండేందుకు వీలుంది. వాళ్ళు ఆన్లైన్ వర్క్ చేసుకునేట్లయితే, పని చేసేట్లయితే వాళ్ళకి సర్వ సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. లేదా తమ పిల్లల్ని ఎలా చదువుతున్నారు అనేది చూడాలి అనుకున్నట్టయితే ఇక్కడ ఉండి వాళ్ళ పిల్లల్ని చూసుకోవచ్చు. ఇక్కడ మామూలు విద్యాలయాల్లో పిల్లలు విద్యాలయాలకు వెళతారు. ఇక్కడ పిల్లలందరూ విద్యాలయంలోనే ఉంటారు 24 గంటలు, 365 రోజులు. ఉపాధ్యాయులు బయట నుంచి వస్తూ ఉంటారు, ఉపాధ్యాయులు ఇక్కడ ఉంటారు. కాబట్టి ఇక్కడ బయట ఉన్నటువంటి ఎలాంటి దుష్ప్రభావాలు విద్యార్థుల మీద ఉండవు. ఇక్కడ అంతా కూడాను పర్యావరణానికి అద్భుతమైనటువంటి పెద్దపీట వేస్తూ ఇక్కడ ఒక అడవిలాగా ఉంది. కాబట్టి దీన్ని మేము వాల్మీకి ఆశ్రమము అని పేరు పెట్టుకున్నాము. ఈ వాల్మీకి ఆశ్రమంలో ఆఖరికి వచ్చేటువంటి ప్రోడక్ట్ ఇక్కడ ఒక 5 ఏళ్ళు, 4 ఏళ్ళు, లేకపోతే 10 ఏళ్ల పాటు ఉన్నట్లయితే బయటకు వచ్చేటువంటి విద్యార్థులు లవకుశుల్లాగా తయారవ్వాలి. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, ఆంజనేయుల్ని కూడా బంధించి కూర్చోబెట్టగలిగేటువంటి శక్తిశాలురైనటువంటి విద్యార్థులు 12 సంవత్సరాల వయస్సులోనే ఇక్కడ తయారు కావాలని మా సంకల్పం. అలాగే మన దేశానికి అతి అద్భుతమైనటువంటి పేరు తెచ్చినటువంటి స్వామి వివేకానందుడు, ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్, గురు గోవింద్ సింగ్ ఇలాంటి వ్యక్తుల యొక్క నిర్మాణం ఇక్కడ జరగాలి. ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి లాంటి వ్యక్తుల యొక్క నిర్మాణం ఇక్కడ జరగాలి అనే ఆశయంతో మేము ఈ వాల్మీకి ఆశ్రమం గురుకుల విద్యా విధానాన్ని ప్రవేశపెడుతున్నాము. ఈ విద్యా విధానాన్ని ప్రచారం చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా సంస్కృత మాధ్యమంలో ఒక టీవీ ఛానల్ కూడా ప్రారంభించబోతున్నాము. తద్వారా ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా కూడా, మన దేశంలోనే కాదు ఏ దేశంలోనూ లేనటువంటి సంస్కృత టీవీ ఛానల్ పూర్తి సమయము అంతర్జాతీయ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రారంభించాలని మా సంకల్పము. దానికి కూడా ప్రయత్నాలు ప్రారంభమైనాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా సంస్కృతాన్ని వ్యాప్తి చేయడం కోసం సంస్కృత అధ్యాపకుల నిర్మాణం కోసం ఇక్కడ సంస్కృత అధ్యాపకుల యొక్క 3 నెలల కోర్సు ఒకటి ప్రారంభమైంది. 1 నెల రోజులు పూర్తయింది. అలాంటి విద్యార్థులందరూ ఇప్పుడు నా పక్కన ఇక్కడ కూర్చుని ఉన్నారు. మొదటి బ్యాచ్. ఈ విధంగా ప్రతి 3 నెలలకి ఒక బ్యాచ్ చొప్పున సంస్కృత అధ్యాపకులను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా